మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి పనులను సమీక్షించేందుకు వెళ్లినా ఆయనతో గొడవ పడేందుకు చూస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజ్గిరి ఎమ్మెల్యేను కావాలని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికారులు గెలిచిన ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకుండా ప్రజల సమస్యలపై అధికారులను అడిగితే తమకు సహకరించడం లేదని వాపోయారు. కాంగ్రెస్ నాయకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అధికారులు వారి మాటలు విని మాకు సహాయ నిరాకరణ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు. ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, గుర్తుంచుకోండి. 5 ఏళ్ల తర్వాత మళ్లీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీరేం చేస్తారు అని ప్రశ్నించారు. మల్కాజ్గిరిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు జరుగుతున్న పరిణామాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ జగదీశ్వరి గారికి, పరశురామ్ రెడ్డి అన్న గారికి, రావాలంజన గారికి, జి హనుమంతరావు అన్న గారికి, చిందం సీనన్న గారికి, మధుసూదన్ అన్న గారికి, అతని వాదం తేజన్న గారికి, జేసీ వెంకన్న గారికి, ఉపేందర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు నమస్కారం. ఏదైతే ఇప్పుడు మాట్లాడినంత మా మిత్రులు మాట్లాడారో నేను ఒకటే ఒక ముచ్చట చెప్తున్నాను. ఈ 15 ఏళ్ళ నా రాజకీయ చరిత్రలో ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మొదటిసారి మల్కాజ్గిరి డెవలప్మెంట్ గురించి మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. సో ఆయన గెలిచిన నిరంతరం పబ్లిక్లోనే ఉన్నాడు. ప్రతి సమస్య ఆయనకు అవగాహన ఉంది. ఏదో కార్పొరేటర్ చెప్పిండు నేను ఫోన్లో పనిచేయను, ప్రతిదీ గ్రౌండ్ టు ఎర్త్ పబ్లిక్లో వచ్చి సమస్యను చూసుకొని సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ముంగడిపోతున్నాడు. ఇదే ఆర్టీసీ కాలనీ ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఇప్పటికీ మేము పలుసార్లు జిహెచ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మన డీసీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న అధికారులని, మేము ఇన్ని 6 నెలల నుంచి మీకు సమస్యలు చెప్తున్నాము, మీరు పట్టించుకోవట్లేదు. ఏమనంటే కాంట్రాక్టర్లు డబ్బులు లేవు, పనులు చేయట్లేదు, ఫండ్స్ రావట్లేదు అంటున్నాను. మరి మొన్న ఉన్న పలంగా ఒకటే రోజులో వర్క్ ఎట్లా స్టార్ట్? అధికారులు రాజకీయం చేస్తున్నారు. మేము రాజకీయం చేయొచ్చు, మిత్రపక్షాలు రాజకీయం చేయొచ్చు, కానీ ఈ అధికారులు ప్రజల పన్ను కట్టే జీతం తీసుకునే అధికారులు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి డిఈ మహేష్ గారు అనే వ్యక్తి, మీరు కూడా వీడియోలు చూశారు, అన్నకు ఫోన్ చేయడం జరుగుతుంది, ఇమీడియట్గా శాంక్షన్ అయిపోవడం జరుగుతుంది. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే వ్యక్తి అన్న బాక్స్ని కూడా స్టార్ట్ చేయమంటామని అదే వ్యక్తి అంటాడు. అంటే ఇది ఏం సంస్కృతి? అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ డెవలప్మెంట్ 100% ఉంది, శాంక్షన్ అయిన వర్కులు కూడా ఉన్నాయి. కావాలని కొందరు వ్యక్తులు దాన్ని ఆపిచ్చి రాజకీయం చేసి మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి అందులో ఈ అధికారులు కుమ్మక్కయి వర్కులను ఆపుతున్నారు. ఖబర్దార్ అధికారుల ఒకసారి చూస్తాం, రెండోసారి ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అధికారులను గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయాలు కేవలం అధికారులు చేసే రాజకీయం ఇక్కడ కనబడుతుంది, వ్యక్తులు చేసే రాజకీయం కాదు, అధికారులు చేస్తున్నారు. అధికారులకు ఒకటే వినిపించుకుంటాం ఏంటంటే మీ పని మీరు సక్రమంగా చెయ్యాలి, లేని పక్షంలో జాబ్ వదిలి వెళ్ళిపోండి. మీకు ఎందుకయ్యా రాజకీయాలు? ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర వస్తుంది మీకు పోస్టింగ్. ఎందుకు మీకు ప్రెజర్ తోటి పనిచేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గురించి మీరు పనిచేయండి, ప్రజల సమస్య మీద మీరు పనిచేయండి. కార్పొరేటర్తో ఎమ్మెల్యే గారికో సమస్యలు మా పర్సనల్ పని చేయబట్టలేదు, పబ్లిక్ సమస్యల మీద మీరు స్పందించాలి. ఇన్ని రోజులు 6 నెలల నుంచి జరగని ఆర్టీసీ కాలనీ రోడ్ వరకు ఒక్క రోజులో ఎలా జరిగింది అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం. అధికారులు చెప్పుదండలతో కనుసైగలతో చేస్తున్నారు. కాబట్టి అధికారులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది అధికారులను హెచ్చరిస్తున్నా. ఇకనైనా మానుకొని మల్కాజ్గిరిని డెవలప్మెంట్ పదంలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మీద కక్ష కట్టిండు, నన్ను 50,000 మీదతో ఓడగొట్టిర్రు, ఇలా మల్కాజ్గిరి అభివృద్ధి చెందొద్దు. పెట్టండి, హెడ్లైన్స్ పెట్టండి, చూద్దాం. నన్ను రేపు అటాక్ చేస్తారా, నన్ను మర్డర్ చేస్తారా చూసుకుందాం, నేను కూడా రెడీ. కానీ ఇది పద్ధతి అయితే కాదు. ఇవాళ ఈ సాంప్రదాయాలు బంద్ చేసుకోండి. అందరు కలిసిమెలిసి ఉండాలని మా కోరిక. కాంగ్రెస్ వాళ్ళు కూడా నా రిలేషన్స్ ఉన్నారు, నా సొంత మంది ఉన్నారు, నా బొమ్మర్దులు ఉన్నారు, మా మామలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు అందులో కూడా. కానీ ఎన్నడూ ఈ విధంగా ఎప్పుడు కొట్లాడుకోలేదు. కానీ ఇవాళ నీ దిక్కని, ఈ సాంప్రదాయం దిక్కని అందరూ కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు కూడా గమనించాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గమనించండి.
మీరు వద్దనుకుంటే బరబ్బర్ మేము కూడా వద్దనుకుంటాం, మాకు ఎవరితోనూ అయ్యేది ఏముంటుంది. కానీ మనమే దెబ్బతినవలసి వస్తుంది రేపు ఫ్యూచర్లా. ఈ నాయకుడు ఎవ్వడు వచ్చి మనకు పని చేయడు, గుర్తుపెట్టుకోండి. రాజకీయం చేయండి, వేరే సాంప్రదాయాలు ఉండండి. కానీ ఈ విధమైన రాజకీయాలతో మల్కాజ్గిరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు గారు, ఇది మంచి పద్ధతి కాదు. అటాకులు, మర్డర్లు, సంపుతం మీరే పైన వల్ల అయితే మరి వేరేడు ఏం కావాలి? సంపూర్ణ మరి ఇప్పటిదాకా 10 రోజులు ఎలక్షన్స్ అయినా గెలిచిన 10 రోజులు ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు ఉండే? December 4th అంటే December 14th, జనవరి పోయింది, ఫిబ్రవరి అయింది, 7 నెలలు. నన్ను ఎందుకు చంపుతలేదు? నేను ఎదురు చూస్తున్నాను, నన్ను చంపుతారని. సంపూరి ఎదురు చూస్తా ఉన్నా, ఓపెన్ చెప్తున్నా, నేను భయపడా. మల్కాజ్గిరిలో ఒక్కనే తిరుగుతున్నా, దట్టు బండి మీదనే తిరుగుతున్నా సంపూరి. కానీ ఈ విధమైన సాంప్రదాయాలు బంద్ చేసుకోండి. మీరు ఏమేమన్నారో చంపుతామన్నారు, ఎవరో చంపుతారు. సంపూరి బెదిరింపులు, ఇల్లు కూలగొట్టుడు, ఏంది ఇది? ఎందుకు? అరే చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ప్రోగ్రామ్స్, టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ అయితే హోర్డింగ్స్, ఫ్లెక్సులు కడితే తెల్లారు మున్సిపల్తో చెప్పి తీపిచ్చేస్తారండి. మాకన్నా ఎక్కువ చేసుకోండి. పోయింది ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టిరు ఫ్లెక్స్లోకి ఇంత ఫైన్. ఇప్పుడు లేదే, కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు కదా. మరి ఎందుకు మా ఫ్లెక్సులు తీస్తున్నారు? మీ ఫ్లెక్సులు ఎందుకు నిలబెడుతున్నారు? మాకన్నా ఎక్కువ కాంపిటీషన్ చేసుకోరి. మా ముఖాలు పెద్ద పెద్ద కనిపిస్తే మీ ఇంకా డబ్బులు పెట్టుకోరి. కానీ ఉన్నాయి మా వీకి మీ పెట్టుకున్నారు. ఏం సాంప్రదాయం అండి ఇది? ఎందుకు భయపడుతున్నారు మమ్మల్ని చూసి? రేపు ఏమేమో ఎలక్షన్స్ వస్తాయి, మీరు గెలవండి. ప్రజాస్వామ్యంగా మీరు ఏ విధంగా చేసుకుంటారో గెలవండి, మేము కాదంటలేము. కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేయడం ఏంది విచిత్రము? మేము మాత్రం తీవ్రంగా నిన్న మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఓన్లీ ప్రోద్బలం, ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతరావు గారి ప్రోద్బలంతోనే నిన్న ఈ సంఘటన చేయడం జరిగింది. నిన్న ఇవాళ కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఈయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. ఆ వినోద్ యాదవ్ అయిన వ్యక్తి వచ్చి నన్ను అడుగుతుంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు. అక్కడ ఉన్న ఈడీతో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. సార్ అన్న, నేను ఈ యొక్క రోడ్ కోసం ఎన్ని రోజులు ఫాలో అప్ చేస్తున్నా చెప్పండి అంటే ఆయన చెప్తున్నాడు, మీరు గెలిచినప్పుడు ఫాలో అప్ చేస్తున్నాను. అయినా కానీ ఆ పిల్లగాడు వినకుండా ఈ విధంగా తిట్టుడంటే అర్థమేమంది? కక్ష కాదా ఇది? కావాలని నేను తిట్టడానికి వచ్చినట్టు కదా. ఇప్పుడు ఆడ అఫీషియల్స్ కూడా సమాధానం ఇచ్చినాక మరి మీరు గమనం ఉండొచ్చు కదా. అయినా కానీ నన్ను ఇష్టం వచ్చాడు వల్గారుగా ఒక ఎమ్మెల్యేనా ఏంది అది? ఇదేనా? మరి మల్కాజ్గిరిలకి ఈ సాంప్రదాయం నేర్పిస్తున్నాం మీరు మైనంపల్లి హనుమంతరావు గారు? ఇవన్నీ బంద్ చేసుకోవాలని మేము ఇవన్నీ బంద్ చేసుకోవాలని మీకు మనసారా కోరుకుంటూ చేసుకోండి. మా మీద ఏమన్నా మీకు ఎలాంటి కక్షలు ఉన్నా ఓకే, అటాక్ చేస్తే అందరూ చేసుకోండి, ఒక దాంట్లో ఎలాంటి మాకు భయంలు. మమ్మల్ని చంపుకోరు. కానీ మేము రేపు ఫ్యూచర్లో మా ఎలక్షన్ మరి మా గవర్నమెంట్ వస్తే మరి మేమేం చేస్తాం కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క పత్రిక మూలంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. ముందుకెళ్తున్నాడు. ప్రతి సమస్య మీద కూడా అతను ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో, మొత్తం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆయన నాలెడ్జ్లో ఉంది. ఆయన అన్నీ కూడా కష్టపడి చేస్తున్నాడు. ఆయన ఇది చేస్తుంటే దాన్ని ఓర్వలేక మైనంపల్లి హనుమంతరావు అతను పాత రౌడీ షీటర్, అదే రౌడీ షీటర్ అనే ఇప్పటికైనా ఒక రాజకీయంలోకి వచ్చాడు. ప్రజలకు ఏదో సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలి. కానీ ఇదే రౌడీజాలు చేసి, గుండాయిజాలు చేసి ఎంతమందిని భయభ్రాంతులు చేస్తారు. ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నాడు. ఏంటంటే ప్రభుత్వం ఉంది, వాడు ఆ టీఆర్ఎస్ కార్యకర్తకు ఏ కేసులో అతని మీద కేసు చేసిండో కూడా తెలియదు.
అది ఎందుకు చేశారు, ఏం చేశారో తెలియదు. ఓ ఎంఆర్ఓతో కేసు పెట్టిస్తాడు. ఎంఆర్ఓ ముఖం కూడా చూడలే నేను. ఆయనతో మాట్లాడితేనన్నా ఏదైనా మాటగా కుదిరితే ఏదైనా మాట్లాడతాం మనం అని, అవన్నీ కూడా ఏం లేదు. దయచేసి మైనంపల్లి హనుమంతరావు నీకు హెచ్చరించి చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు ఏదంటే మళ్ళీ మల్కాజ్గిరిలో ఏదైనా చెయ్యాలని అనుకుంటే అందరితోటి మంచిగా ఉండి ఎమ్మెల్యే కూడా సహకరించి ఏమన్నా మంచి పనులకు సిద్ధి చేస్తే నీ కుటుంబానికి కూడా దేవుడు మంచి చూస్తాడు. కానీ ఇలాంటి లెక్కలు చేసి ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసి, ఎందుకంటే నీ ఎంబడి తిరగకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు, వాళ్ళ మీద రౌడీ షీటర్లు, వాళ్ళని వచ్చి పోలీసు వాళ్ళు సతాయించుడు, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడు మీ కొడుకు ఒక ఎమ్మెల్యే అయ్యిండు, నువ్వు కూడా రాజకీయంలో ఉన్నావు. ఏం చేయాలి? ప్రజలు నన్ను 50,000 ఓట్లతోటి చిరరించుకున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు. కానీ ఆ ప్రజల్ని అందరి దగ్గర మెప్పు పొందాలంటే నేను ఏం చేయాలన్న ఆలోచన నీకు రావాలి. నీ ఎంబడి ఉండే 4-5 నేను మొత్తానికి కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు మళ్ళా రాజకీయంలో ఎదిగే పరిస్థితి లేదు, మల్కాజ్గిరిలో వచ్చే పరిస్థితి లేదు. నువ్వు అనుకుంటున్నావు అందరు ఇండ్లు గులగొట్టిపిస్తే, అందరి మీద కేసులు బుక్ చేపిస్తే అందరు భయపడి నాకు మళ్ళీ ఓట్లు వేస్తారని అనుకుంటున్నావు. ఆ జమానా పోయింది. ప్రజలంతా తెలివిగల్లోళ్ళు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలంతా ఎడ్యుకేటెడ్. ఇవన్నిటికీ కూడా భయపడే పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు లేదు. మాలాంటి వాళ్ళ మీద కూడా ఇంకా 10 కేసులు పెట్టినా కూడా మేము భయపడేటోళ్ళం కాదు. నీలాంటి వాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. దయచేసి ఎమ్మెల్యే గారు, మంచి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. 4 లక్షల మందికి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్క వర్క్ మీద కూడా ఆయన ఇంట్రెస్ట్గా, రైల్వే వర్క్స్ కానివ్వండి, ఏ వాటర్ వర్క్సే కానివ్వండి, రోడ్సే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇంట్రెస్ట్గా ప్రతి కాలనీ వర్క్ను కూడా, ఒక్క కాలనీలో ఎన్ని వర్క్స్ ఉన్నాయో లోకల్ కార్పొరేటర్స్కు, లోకల్ లీడర్స్ కూడా తెలియదు. కానీ లోకల్ ఎమ్మెల్యేకు అంతగానం దాని మీద అవగాహన ఉన్న ఎమ్మెల్యే. ఆయన ఎలక్షన్స్లలో తిరిగినప్పుడు ఏమేమైతే చేసినో అన్నిటి మీద కూడా ప్రతి ఆఫీస్కి తిరుగుకుంటా ఈరోజు మొత్తం ఆయన టైం అంతా కూడా, ఆయన పెద్ద ఒక బిజినెస్ మ్యాన్ అయినా కూడా దాంట్లో టైం అంతా కూడా మొత్తాన్ని కూడా ప్రజల కోసం కేటాయిస్తుండు. ఇట్లాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు అందరం కూడా గర్వపడాలి. దయచేసి మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సహకరించండి. మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధిలో సహకరించి మీ వంతు పాత్ర పోషించి అప్పుడు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం ఎవరు ఏంది అనేది. ఆ 6 నెలల్లో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కూడా జగదీష్ గౌడ్ గారు చెప్పినట్టు ఈరోజు నా బంధువులు నాతో మాట్లాడాలంటే, అరే నేను కాంగ్రెస్లో ఉన్నా, నీతో మాట్లాడితే మైనంపల్లి హనుమంతరావు తిరుగుతాడు, బీజేపీలో ఉన్నా మైనంపల్లి హనుమంతరావు తిరుగుతాడు. ఇదేందండి? ఇదేం రాజకీయం అండి? రాజకీయం చేస్తాం పోతుంది, నేను ఏదో చేసేస్తున్నా, నెక్స్ట్ అందరూ నాకు ఓట్లు వేసేస్తారు. ఓట్లు వేసారు కాదు, పబ్లిక్ అంతా ఎడ్యుకేటెడ్, అందరికీ నాలెడ్జ్ ఉంది. ఎవ్వరు కూడా ఇలాంటి లెక్కలు సాధించే పరిస్థితిలో ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు చెప్తాను. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. గత 6 నెలలుగా మన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నగారు ఎలా అభివృద్ధికి పాటుపడుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి, వాటర్ వర్క్స్కి అయితేనేమి, సోనల్ కమిషనర్ దగ్గరకు అయితేనేమి, కమిషనర్ గారి దగ్గరకు అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ పనులు ఎలా జరగాలి ఏంటి అనేది ఆయన ప్రత్యేకంగా ప్రజల్లోకి కూడా వెళ్ళి ప్రజల్లో మమేకమై ఆయన పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తూ ఈ అధికారులు సహకరించకపోయినా ఆయన ముందుకు వెళ్తున్నారు. అటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒక మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అభియోగాలు రావడం జరుగుతుంది. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మేము మొన్న వాటర్ బాక్స్కి వెళ్ళాము, ఎమ్మెల్యే గారిని పడి వాటర్ బాక్స్కి వెళ్తే అక్కడ ఇన్ని రిటర్న్ వచ్చేసాయి వర్క్స్ అని, ఇన్ని వర్క్స్ రిటర్న్ వచ్చినాయి అని చెప్పేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. ఎందుకు రిటర్న్ వస్తున్నాయి? అవి మాకేమన్నా ఇంట్లో వాళ్ళకి పనులు చేస్తున్నారా? ప్రజల కోసం ఇచ్చిన పనులే కదా అవి. ఇట్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా సహకరించకపోవడం వల్ల కూడా పనులు జరగట్లేవు. అన్నగారు ప్రతి ఒక్క పని కోసం ఇప్పుడు మా డివిజన్లో కూడా అక్కడ 6 నెలలుగా పనులు ఆగిపోవడం వల్ల ధర్నా కూడా చేయడం జరిగింది మా 141 డివిజన్లో. కాబట్టి అన్న ప్రజల కోసం ఎంతో పనిచేస్తున్నారు. అన్నగారి మీద ఇట్లాంటి అభియోగాలు ఏవి రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.